యాక్చువల్లీ ఈ ఎంఎస్ఓస్లో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు మనం పెయిడ్ ఎంఎస్ఓస్ ఉండేది. దానికే దాదాపు మనం ఒక్కొక్క ఎంఎస్ఓకి ఇప్పుడు ఎయిర్టెల్ ఉంది, చాలా మంది అడుగుతుంది, దానికి దాదాపు 50+ lakhs మనం ఇయర్లీ మనం పే చేసే 10% మళ్ళీ పెరుగుతూ వెళ్తుంటుంది. సో దానివల్ల అలాంటి వాటిని కొన్ని మనం ప్రెసెంట్ ఆప్టిమైజేషన్ దీంట్లో కొంచెం హోల్డ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ అన్నీ కూడా మనం ఏం చేసామనంటే పెద్ద పెద్దవన్నిటినీ కూడా, అంటే వాళ్ళు 15 లక్షలు 20 లక్షలు అడిగితే దాన్ని 4 లక్షలకి 3 లక్షలకి కుదించి మీరు అన్నట్లు రిక్వెస్ట్ చేసి, ఇది స్పిరిచువల్ ఛానల్, దీంట్లో మనం ఎలాగైనా సరే దీన్ని మనకు సర్వీస్ అందించే మోటోతోనే మేము రన్ చేస్తున్నాం, నో కమర్షియల్ ఛానల్ అని చెప్పి దాన్ని తగ్గించుకొని దాదాపు ఈ 40 వాటిల్లోని ఒక 5-6 వరకు మాత్రమే పెయిడ్ ఉన్నాయి. అది కూడా నామినల్ పేలో చేస్తున్నాం. మిగతావన్నీ కూడా ప్రతిదీ రిక్వెస్ట్ చేసి వాళ్ళని సర్వీస్ ప్రొవైడ్ చేయమని చెప్పి మనం వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇంటర్నెట్ ఛార్జెస్ అలాంటి వాటివి మాత్రం మనం ప్రొవైడ్ చేసి మంత్లీ ఇంటర్నెట్ ఛార్జెస్ పే చేసి ఈ గణనీయంగా మనం ఖర్చు తగ్గించుకునే అవకాశం అయితే తగ్గింది.